హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే 1/2 కేజీ మినపగుండ్లను తీసుకోవాలండి. గుండ్లు అయితేనే బాగుంటుంది మనకి. అందులో 1 స్పూన్ బియ్యం వేసి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి నల్లగా ఉండడం వల్ల మనకు వేగడం సరిగా అర్థం కాదండి. కాబట్టి మంచి సువాసన వస్తుంది. మంచి సువాసన వచ్చినప్పుడు మనకు అవి వేగినట్టు. ఓకే అండి, వాటిని చల్లారనివ్వాలి. నెక్స్ట్ 1/2 కేజీ మినపప్పుకి కేజింబావు బెల్లం తీసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకున్నాక దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సున్నుండలు చాలా చాలా హెల్దీ అండి. మినప్పప్పు కాబట్టి బోన్స్కి చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా మంచిదండి పిల్లలకైతే. మనం చిన్నప్పటి నుంచి రోజు ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. ఓకే అండి, ఇంకా మినపగుండ్లు కూడా చల్లారాక, మినపగుండ్లు ఖచ్చితంగా చల్లారాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మినపగుండ్లు పూర్తిగా చల్లారాక అందులోనే 3 లేదా 4 యాలకులు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న బెల్లం తురుముని మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఈ మినప పొడిలో మొత్తం యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నెయ్యిని వేడి చేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నెయ్యిని కలుపుకోవాలండి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి పిండి సున్నుండలు చక్కగా వస్తాయి. ఇక్కడైతే మనకి 1/2 కేజీ దాకా నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యి ఎక్కువగా పడుతుంది సున్నుండలకు, ఎందుకంటే మనం మొత్తం సున్నుండలను నెయ్యితోనే చేస్తాము. నెయ్యితో చేస్తాం కాబట్టి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది బోన్స్కి. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బాగా అంతా కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. మనం నెయ్యితో కలపగానే పిండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. అంతే, చాలా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. చాలా తొందరగా అయిపోతుంది. మనకి లడ్డూలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి నెయ్యితో చేసుకుంటే. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో బియ్యం వేసుకోవడం వల్ల 1 స్పూన్ బియ్యం వేస్తే మనకి లడ్డూలు నోటికి అంటుకోకుండా, జిగటగా ఉండకుండా, నోటికి అంటుకోకుండా చక్కగా ఉంటాయండి తినేటప్పుడు. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.